హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 65లో పంజాబ్ కింగ్స్ తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్లకైతే మాత్రం మ్యాచ్ కానుందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం అయితే సెకండ్ పొజిషన్కు వెళ్ళే ఛాయిస్ అయితే ఉండడం జరిగింది. ఎస్ఆర్హెచ్ జట్టుకు మాత్రం ఉపయోగపడుతుంది మ్యాచ్. పంజాబ్ కింగ్స్ ఏమాత్రం అయితే ఉపయోగపడదు. అయితే ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 ఇప్పటివరకు అయితే చివరి దశకు తేరుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా 6 మ్యాచ్లు అయితే ఈ మ్యాచ్లు అయితే ఐపీఎల్ టోర్నమెంట్ అయితే కంప్లీట్ కానుంది. ఐపీఎల్ 2024లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 69లో పంజాబ్ కింగ్స్తోనే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడనుంది. మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అయితే జరగనుంది. గతం మ్యాచ్ చూసుకుంటే ఇదే స్టేడియంలో గుజరాత్ టైటన్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టేది. కాకపోతే వర్షం కారణంగా ఆ మ్యాచ్ అయితే రద్దు కావడం జరిగింది. అట్లీస్ట్ ఈ మ్యాచ్ అయినా జరుగుతుందా లేదా అయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇంకా 3 నుంచి 4 రోజుల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అయితే మనకు వెదర్ రిపోర్ట్ అయితే చెప్తుంది. దీన్ని బట్టి చూస్తే మ్యాచ్ జరిగే అవకాశం చాలా అంటే చాలా తక్కువగానే ఉండడం అయితే చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్కి హైదరాబాద్కి అయితే కీలకంగా అయితే మారనుంది. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి సెకండ్ పొజిషన్కు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సన్ రైజర్స్కి హైదరాబాద్కు ఒకవేళ గెలిస్తే మంచిగా, అప్పుడు గెలిచినప్పుడు క్వాలిఫైడ్ 1లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ఒక మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్ ఫైనల్కి వెళ్తుంది సన్ రైజర్స్ మాత్రమైతే. అయితే పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో మంచి భారీ తేడాతో గెలిస్తేనే సన్ రైజర్స్కి హైదరాబాద్కి మాత్రం సెకండ్ పొజిషన్లో ఉండి క్వాలిఫైర్ 1 మ్యాచ్ అయితే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2024 నుంచి అయితే అవుట్ అయినట్టే లెక్క అని చెప్పుకోవచ్చు. ఇది పంజాబ్ కింగ్స్ మీ మ్యాచ్ వచ్చేసరికి మాత్రం మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఇరు జట్ల పాయింట్ టేబుల్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి 3వ స్థానంలో కొనసాగుతుండగా పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 9వ స్థానంలో అయితే కొనసాగుతుంది. మ్యాచ్లో గెలిచి పంజాబ్ కింగ్స్ కొంత మెరుగైన పొజిషన్లోకి వెళ్ళాలని అయితే ఆలోచిస్తుంది. ఇరు జట్లకు వచ్చేసరికి ఇదే చివరి మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికి ఇరు జట్లు 13 మ్యాచ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. గ్రూప్ మ్యాచ్లు ఈ మ్యాచ్తోనైతే గ్రూప్ మ్యాచ్లు ఇరు జట్లకైతే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అని అయితే చూద్దాం. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడైతే చాలా అంటే చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్లో అయినా కానీ. బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, ఎన్రో క్లాసన్ కానీ, అబ్దుల్ సమాద్, సాజిద్ అహ్మద్ వంటి బ్యాటర్స్ ఉండడం జరిగింది. వాళ్ళు భీకరమైన బ్యాటింగ్ ఫామ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లోకి వచ్చేసరికి ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉమర్కట్, భువనేశ్వర్ కుమార్తో కూడిన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. బౌలింగ్లో కొంచెం మేరకు సన్ రైజర్స్ హైదరాబాద్ రాణిస్తే గెలుపు అవసరం ఈజీగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్రో క్లాసన్, సాజిద్ అహ్మద్, అబ్దుల్ సమాద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉమర్కట్, విజయకాంత్, టి నటరాజన్, అభిషేక్ శర్మతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ స్ట్రాంగ్గానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ పైన 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ అయితే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి శ్యామ్ కరణ్, అదేవిధంగా సిమ్రాన్ సింగ్, జానీ బెస్టో అద్భుతంగా రాణించడం జరిగింది. శ్యామ్ కరణ్ వచ్చేసరికి ఆల్రౌండ్ ప్రదర్శనతోనే మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. హాఫ్ సెంచరీతో పాటు 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది శ్యామ్ కరణ్ వచ్చేసరికి. అయితే పంజాబ్ కింగ్స్ తర్వాత మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోనే తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పంజాబ్ కింగ్స్ మరోసారి రాణిస్తే మాత్రమైతే పంజాబ్ కింగ్స్ ఈజీగా విజయం సాధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. పంజాబ్ జట్లో భారీ మార్పులు అయితే ఉండనున్నాయని చెప్పుకోవచ్చు. శ్యామ్ కరణ్, అదేవిధంగా జానీ బెస్టో వంటి ఇంగ్లాండ్ ప్లేయర్లు అయితే జట్టుకి అయితే దూరం కానున్నారు. ఎందుకంటే T20 ప్రపంచ కప్ నేపథ్యంలో వీళ్ళు మాత్రం అయితే ఇంగ్లాండ్కి వెళ్ళనున్నట్లయితే తెలుస్తుంది. చివరి మ్యాచ్ మాత్రం అయితే వాళ్ళ స్టార్ ప్లేయర్ లేకుండానే పంజాబ్ కింగ్స్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎస్ఆర్హెచ్తో జరగబోయే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 వచ్చేసరికి ఈ విధంగానే ఉండబోతుంది. ప్రభు సిమ్రాన్ సింగ్, హర్మిత్ బార్, రియో రిసోవ్, శశాంక్ సింగ్, జితేశ్వర్ శర్మ, ఆరాధ్య తేజ్వా, హర్మిత్ బార్, హర్షల్ పటేల్, నాథన్ ఎలాన్, రాహుల్ చాహర్, హర్షదీప్ సింగ్, అచ్యుత్ శర్మ వంటి ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే
బౌలింగ్ పొజిషన్ అయితే స్ట్రాంగ్గానే ఉంది, కానీ బ్యాటింగ్ పొజిషన్ చాలా అంటే చాలా వీక్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రిజల్ట్లు కంపేర్ చేసుకుంటే రిజల్ట్ల పంజాబ్ కింగ్స్ కంటే ఎస్ఆర్హెచ్ అయితే కొంచెం స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ అయితే థర్డ్ ఫేవరెట్గా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్లోని ఉప స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పూర్తిగా బౌలింగ్కు అదేవిధంగా బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి అయితే వర్షం విపరీతంగా పడుతుండడంతో బ్యాటింగ్కి అంత సహకరించకపోవచ్చు, బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. పిచ్ వచ్చేసరి బౌలింగ్తో పాటు బ్యాటింగ్ రెండు విభాగాల్లో రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది పిచ్ రిపోర్ట్ బట్టి చూస్తే. అయితే పిచ్ పైన అయితే 180 నుంచి 200 స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ మాత్రం. అయితే జరగబోయే మ్యాచ్లో మరి వర్షం పడితే మాత్రం అయితే మరోసారి మ్యాచ్ రద్దయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇంకా 3 రోజులైతే వర్షం పడే అవకాశం ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. అందుకే మ్యాచ్ జరుగుతుందో లేదైతే అనుమానమే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ పైన పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే అద్భుతమైన విజయం నమోదు చేస్తున్నారైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉందని అయితే కామెంట్ రూపంలో తెలిపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.